హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఉప్మా చేద్దామండి. ఉప్మా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేస్తాను. సింపుల్ వే. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ముందుగా వచ్చేసి బాండి పెట్టేసుకొని పోపు గింజలు వేసేసుకోవాలండి. నెక్స్ట్ పల్లీలు వేసుకుందామండి. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడే చూడండి, పల్లీలు ఇంత సైజులో మంచిగా వేగిన తర్వాతనే వేసుకోవాలి, లేకపోతే పల్లీలు అనేది వేగవు కదా. సో అలా అన్నమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మంచిగా కడిగేసి కట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అండ్ టమాటా బాగా ఉడికిన తర్వాత మనం వాటర్ వేసేసుకుందాము. సో ఒక 5 minutes అయితే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలండి ఉడికిందా లేదా అనేది. చూడండి, ఇప్పుడు బాగా ఉడికింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. మనం ఎన్ని గ్లాసుల రవ్వ తీసుకుంటే దానికి డబల్ వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు టీ కప్పు వాటర్ వేసుకున్నాం అనుకోండి, 2 glasses. రవ్వ అయితే 1 glass వేసుకోవాలి. సో అలా అన్నమాట. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో మరో పక్కన పెనం పెట్టేసి రవ్వని బాగా ఫ్రై చేసి ఇందులో వేసేసుకోవాలండి. రవ్వని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా అయ్యే వరకు మంచిగా కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. సో రెడీ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. మనకు గట్టిగా కావాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు, లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి, అంతే. ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వంటతో మీ ముందుకు వస్తాను. బాయ్.